యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిందని అనుమానిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పులి సంచరించింది. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో మకాం వేసింది. నెల రోజులుగా పెద్ద పులి అలజడి రేపుతోంది. 20 రోజుల్లో 15 లేగ దూడలను చంపింది. రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల మండలాల్లో పులి సంచరిస్తోంది. మూటకొండూరు మండలంలోని పులి ఆనవాలను గుర్తించారు. అమ్మనబోలు, అనంతారం గ్రామాల మధ్య వాగులో స్థానికులు గుర్తించారు. రాత్రి అనంతారంలో దూడను చంపేసింది. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జిల్లా వాసులు భయాందోళనలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలను పెద్ద పులి భయపెడుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పెద్ద పులి కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అడవుల నుంచి కూడా ఈ పెద్ద పులి వచ్చినట్టుగా కూడా అనుమానిస్తూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హిమబిందు, గత కొద్ది రోజులుగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో చిక్కక దొరకక ఆ ఒక పెద్ద పులి స్థానికులకు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొదట ఇటు రాజపేట మండలం బేగంపేట గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు కూడా అక్కడ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో అక్కడ అటవీ శాఖ అధికారులు ఆ పాదముద్రలు సేకరించినటువంటి అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఆ ఏదైతే పెద్ద పులి ఉందో మహారాష్ట్ర అడవుల నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయినట్టు కూడా గుర్తించారు. అయితే నెల రోజుల క్రితం ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి జగదేవ్పూర్ మండలంలో గ్రామంలో అక్కడ కూడా పులి సంచారం చేసినట్టు ఆనవాళ్లు లభించాయి. అక్కడ పాదముద్రలు ఇక్కడ ఏదైతే బేగంపేటకు సంబంధించి పాదముద్రలు కూడా మ్యాచ్ కావడంతో ఆ రెండు ప్రాంతాల్లో తిరిగినటువంటి పులి ఒకటేనని కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే పులి జాడ కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే ఇటు రాజపేట నుంచి తుర్కపల్లి మండలం బస్సాపురం గ్రామంలో కూడా స్థానికులకు పెద్ద పులి కంటపడింది. అక్కడ నుంచి ఇటు తుర్కపల్లి నుంచి ప్రస్తుతం అయితే ఆలేరు, అదేవిధంగా గుండాల నుంచి మూటకొండూరు ఆ మండలాల్లో పలు గ్రామాల్లో సంచరించుకుంటూ కూడా రాత్రి వేళల్లో లేగదూడలపై దాడి చేసి చంపుతున్నటువంటి తరచూ ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈ మూటకొండూరు మండలం సంబంధించి అమ్మనబోలు, అనంతరం మధ్యలో ఒక వాగులో పడుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ గత రాత్రి అమ్మనబోలు గ్రామానికి సంబంధించి ఒక లేగదూడను కూడా చంపినట్టు కూడా తెలిసింది. అయితే ప్రస్తుతం అయితే అమ్మనబోలు, అనంతరం మధ్యలో ఒక వాగులో పడుకున్నటువంటి దృశ్యాలను కూడా స్థానికులు చూసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన 15-20 రోజులుగా కూడా సుమారు 15 లేగదూడలను చంపినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం అయితే ఇంకా అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటు తుర్కపల్లి ఆ ప్రాంతాల్లో సంచరించినటువంటి ఆ సమయంలో అక్కడ బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ బోన్ కు చిక్కకుండా కూడా పులి ప్రాంతాలు అంటే మండలాలు ఇటు మార్చుకుంటూ కూడా వెళ్తా ఉంది. ప్రస్తుతం అయితే ఏదైతే పెద్ద పులి ఉందో దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ కూడా వెళ్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆ మూటకొండూరు అది ఆ మండలంలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆ మూటకొండూరు మండలాన్ని మొత్తం కూడా అటవీ శాఖ అధికారులు జల్లెడబడుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా రైతులు స్థానికులు ఎవరు పొలాల వద్దకు వెళ్ళవద్దని, అదేవిధంగా పొలాల వద్ద కట్టేటువంటి మేకలు కావచ్చు, లేగదూడలను ఇంటి వద్ద కట్టేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు ఇటు ప్రజాప్రతినిధులు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కేవలం లేగదూడలను చిన్న మేకలపై మాత్రమే ఇటు పులి దాడి చేస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద గేదెలు కావచ్చు, ఇటు ఎడ్లు, ఆవులకు సంబంధించి అవి బలంగా ఉంటాయి కాబట్టి వాటి మీద దాడి చేసే ప్రయత్నం అయితే ఈ పులి చేయడం లేదు. కేవలం చిన్న లేగదూడలను మాత్రమే చంపు తింటుంది. ఇప్పటికైతే మూటకొండూరు మండలంలో సంచారం ఉన్న సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.